coming to church and why we should come to church. అసలు మనము సంఘానికి ఎందుకు రావాలి? అసలు మనము సంఘానికి రావచ్చా, లేదా మనము సంఘానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? చర్చికి మనము వెళ్ళేటప్పుడు ఎలా రావాలి? అందుకే భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఆర్ ప్రవర్తన అంటే మనం రకరకాలుగా కూడా మనము చూడొచ్చు. హౌ వీ గో టు చర్చ్. ఏ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏ మైండ్ సెట్తో వెళ్తున్నాం, ఏ ఆలోచనతో వెళ్తున్నాం, ఏ ఉద్దేశాలతో వెళ్తున్నాం, ఏ విధమైన ప్రణాళికలతో వెళ్తున్నాం, అసలు ఏం ఆశించి వెళ్తున్నాం. ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా చర్చికి రావాలి, చర్చికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, లేదా సాటర్డే నైట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. So these are all the fundamental basics, or you may call it as PhD. ఇంకా చాలా మందికి తెలీదు ఎలా చర్చికి రావాలి, ఎలా రెడీ అయ్యి చర్చికి రావాలి, ఎలా తయారయ్యి చర్చికి రావాలి. ఎలా తయారవ్వాలి బ్రదర్? అందరూ తయారవ్వనట్టు నేను తయారవుతున్నాను కదా. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ అపీరియన్స్ ఆర్ ఫిజికల్ మేకప్ ఆర్ ఫిజికల్ అలైన్మెంట్. I am talking about the spiritual dress up. I'm talking about the spiritual protocols. ఫిజికల్గా అనేక మందికి చాలా రూల్స్ ఉండొచ్చు, కానీ స్పిరిచువల్గా అందరికీ ఒకటే రూల్, చర్చికి ఎలా రావాలి. ఫిజికల్గా నువ్వు రూల్స్ పెట్టుకోవచ్చు, వైట్ డ్రెస్ వేసుకోవాలి, బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి, పింక్ డ్రెస్ వేసుకోవాలి, రకరకాలుగా మనము రావచ్చు అని మీ చర్చిలో మీకు కొన్ని రూల్స్ పెట్టచ్చు. ఒక్కొక్కరికి నచ్చినట్టు ఒక్కొక్క రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడ చర్చిలో. గుడ్, అది వాళ్ళ ఆరోగ్యకరము, అది వాళ్ళకి సమాధానకరంగా ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ ద స్పిరిచువల్ రూల్స్ ఆఫ్ ద చర్చ్? ఒక చర్చికి ఒక విశ్వాసి ఎలా రావాలి, ఒక బిలీవర్ ఒక చర్చికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఒక వ్యక్తిని దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు వాడిని ఎలా స్టడీ చేయమంటున్నాడో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ రీడ్ దట్ 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. అండర్లైన్ దట్ స్క్రిప్చర్. ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే sometimes we come to check others, sometimes we come to check the pastor, sometimes we come to check others, but the word of God is telling, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఎలా చూడాలి? మన ప్రవర్తన ఎలా, మన బిహేవియర్ని, మన క్యారెక్టర్ని మనం ఎలా చూస్తాం? మనకు అది ఎలా కనిపిస్తుంది? హౌ వీ కెన్ ఐడెంటిఫై అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ మనకు ఎలా కనిపిస్తుంది? మన క్యారెక్టర్ మనకు కనిపించదు, మన బిహేవియర్ మనకు కనిపించదు. దేవుడికి, తర్వాత సేవకుడికి, మన ఎదురున్న వాడికే కనిపిస్తుంది, కానీ అందరికీ కనిపించదు. పేరెంట్స్ అంటారు, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకున్నావా, కొంగేసుకున్నావా, పెన్ను పట్టుకున్నావా, బుక్ తీసుకున్నావా, ఇవన్నీ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ నేర్పిగలరేమో. బట్ వీ నీడ్ టు లెర్న్ సమ్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఈరోజు నేను అడుగుతాను, ఒక వ్యక్తి పెళ్ళికి ఎలా వెళ్తున్నాడు చెప్పగలరా? ఒక వ్యక్తి పెళ్ళికి ఎలా వెళ్తాడు?
ముందు రోజు నుంచి మైండ్ సెట్ రెడీ చేసుకుంటాడు. నేను పలానా డ్రెస్ వేసుకోవాలి, నేను పలానా చీర కట్టుకోవాలి, నేను పలానా సూట్ వేసుకోవాలి. సో యూ గో విత్ జాయ్, యూ గో విత్ జాయ్, యూ గో విత్ ఎంతూజియాజం. ఒక తృష్ణ, ఒక ఆలోచన, అందరూ కలుస్తారనే ఆశతో ఒక మ్యారేజ్కి వెళ్తావు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ డ్రెస్ అపీరియన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఒక డిఫరెంట్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకొని ఒక పెళ్ళికి నువ్వు బయలుదేరుతావు. అందరూ కలుసుకుంటారు, అందరు స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకుంటారు. చాలా సంవత్సరాలు అయిందని చెప్పి నువ్వు ఆ మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో యు గెట్ వాట్ యు వాంట్. నీ బంధువులు కలుసుకుంటావు, సంతోషిస్తావు, తింటావు, హ్యాపీగా ఉంటావు. ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి లేట్ నైట్ ఇంటికి వస్తాం. యు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. నీకేం కావాలో నువ్వు పెళ్ళికి వెళ్తే నువ్వు దొరికించుకొని నువ్వు పొందుకుంటావు దాన్ని మ్యారేజ్కి వెళ్ళినప్పుడు. అండ్ నెంబర్ 2, హౌ యు గో టు హాస్పిటల్. హౌ యు గో టు హాస్పిటల్. ఒక హాస్పిటల్కి నువ్వు ఎలా వెళ్తావు? యు గో విత్ ఎక్స్పెక్టేషన్స్. నెంబర్ 1, డాక్టర్ ఉంటే బాగున్ను. అండ్ నెంబర్ 2, నా రోగాన్ని అతను బాగు చేస్తే బాగున్ను. నెంబర్ 3, అతను ఇచ్చిన మెడిసిన్ నాకు బాగా అయిపోతే బాగున్ను. నేను వెళ్ళినప్పుడు తొందరగా నన్నే పంపించి తొందరగా ఇంటికి పంపిస్తే బాగున్ను అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్తావు. నా సర్జరీ బాగా జరిగితే బాగున్ను, నేను బాగా ఆరోగ్యంగా ఆ హాస్పిటల్కి వెళ్ళి కోర్సు వాడి మంచిగా అయిపోతే బాగున్నని నువ్వు ఒక హాస్పిటల్కి ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తావు. అండ్ యూ కమ్ విత్ ద సేమ్ రిజల్ట్. యూ కమ్ విత్ ద సేమ్ రిజల్ట్. ఒక ఫంక్షన్కి ఎలా వెళ్తున్నాం, లేదా ఒక అవుట్ స్టేషన్కి ఎలా వెళ్తున్నాం, ఒక పిక్నిక్కో, ఒక ఎగ్జిబిషన్కో, ఒక సర్కస్కో, లేదా ఒక షాపింగ్కో, యూ గెట్ రెడీ. వాట్ యువర్ మైండ్ విల్ గెట్ రెడీ టు గో అవుట్. యూ గో విత్ జాయ్, యూ గో విత్ ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నానంటే మినిమం 10,000 ఖర్చు అవ్వాలి, లేదా మంచి బట్టలు నేను కొనుక్కోవాలని లోపల నీకు నువ్వే మాట్లాడుకొని, నీకు నువ్వే జవాబులు చెప్పుకొని, నీకు నువ్వే అన్నీ ఆలోచించుకొని యూ గో. Till you satisfy, you will be outside. నువ్వు తృప్తి చెందేంత వరకు నువ్వు బయటే ఉంటావు. ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు ఫైనల్లీ ఐ కమ్ టు చర్చ్. ఇప్పుడు చెప్పండి, నువ్వు చర్చికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? I'll tell you this. ఈ సర్మన్ అదే. ఒక కుమారుడు, ఒక కుమార్తె చర్చికి వెళ్ళినప్పుడు ఎలా రావాలి? How a person should come to church. When you are starting to church, నువ్వు సంఘానికి బయలుదేరినప్పుడు, లేదా రేపు ఆదివారం ప్రభువా, నువ్వు ఎలా సిద్ధపడాలి? నువ్వు ఏం కోరుకోవాలి? నువ్వు ఏం ఆలోచించాలి? నువ్వు ఏం పలకాలి? నువ్వు ఎలా ఎదురు చూడాలి? నువ్వు ఏం ఆశ పెట్టుకోవాలి? ఈ లోకములో పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు, ఇదిగో రకరకాల విందు భోజనాలకి, పార్టీలకి, ఫంక్షన్లకి, హాస్పిటల్కి నువ్వు ఎలా ఏ ఎక్స్పెక్టేషన్తో, ఆశతో వెళ్తావో దానికంటే 100 రెట్లు ఆశ కలిగి నువ్వు మందిరానికి రావాలి. ఆమెన్, ఆమెన్. ఇదొక్కటి నీకు అర్థం కావడానికి ఎంతమందిని టచ్ చేశాను మీకు, ఎంతమందిని టచ్ చేయాల్సి వచ్చింది. సో యూ జస్ట్ కమ్ క్యాజువల్లీ టు ద చర్చ్? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ క్యాజువల్లీ టు ద చర్చ్. క్యాజువల్గా చర్చికి రాకూడదు. నేను చర్చికి రాకపోతే మా అమ్మ తిడుతుంది, మా నాన్న తిడుతుంది అని రాకూడదు. మా ఆయన తిడతాడు, మా అమ్మ తిడుతుంది, మా పిల్లలకి ఏమైపోద్దో. నో, అసలు నువ్వు ఎలా వస్తున్నావు చర్చికి? హౌ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్తున్నావు, మంచి రిపోర్ట్తో నువ్వు ఇంటికి వస్తున్నావు. మ్యారేజ్కి వెళ్తున్నావు, సంతోషంగా తిరిగి హ్యాపీగా ఇంటికి వస్తున్నావు. ఫంక్షన్కి వెళ్తున్నాం, వీళ్ళందరినీ కలుసుకుంటున్నాం, హ్యాపీగా ఇంటికి వస్తున్నాం. బట్ వెన్ యూ కమ్ టు చర్చ్, రిమెంబర్ దిస్ మై డియర్ చర్చ్. సంఘమా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అన్నాడే సేవకుడు, అదేంటంటే నీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ హీలింగ్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ జాబ్? Are you expecting business? Are you expecting pregnancy? Are you expecting greater life? Are you expecting a supernatural miracle? Come on, start doing that. Start చేయడం. బ్లైండ్గా చర్చికి రాకూడదు. దట్స్ వై కొన్నిసార్లు సంఘంలో అనేక మంది గొర్రెల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి, ఎక్కడేసిన విత్తనాలు
అక్కడే ఉంటున్నాయి. ఎక్కడ వేసినటువంటి ఆ సీడ్స్ అక్కడే ఉంటున్నాయి. వై? ఎ పర్సన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఒక్కొక్కరిని అడుగుతాను ఎప్పుడన్నా పిలిచి మిమ్మల్ని, వై యు ఆర్ కమింగ్ టు చర్చ్? వై యూ పీపుల్ ఆర్ కమింగ్ టు చర్చ్? అండ్ వై యూ షుడ్ కమ్ టు చర్చ్? అసలు సంఘానికి ఎందుకు రావాలి తెలుసా? టు గ్రో యువర్ సెల్ఫ్. నీవు ఎదగడానికి చర్చికి రావాలి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ పాయింట్, యూ కెన్ రైట్. మీకు ఆ పాయింట్ నచ్చితే మీరు రాసుకోవచ్చు. సంఘానికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి? ఎందుకు ఒక బిడ్డ, దేవుని కుమారుడు సంఘానికి రావాలంటే నువ్వు ఎదగడానికి రావాలి. ఆమేన్, ఆమేన్. And I come to church to grow myself. I come to church to grow myself. నువ్వు ఆ అజెండాతో రావాలి. నేను ఈరోజు ఎదగాలి, ఈ మంత్ ఎదగాలి, ఈ సంవత్సరం ఎదగాలి, ఈ సీజన్ ఎదగాలి, ఈ కాలం ఎదగాలి నేను అనే ఆలోచనతో నువ్వు పలికి బయలుదేరు. చెప్పండి, యేసు నామములో నేను ఎదగడానికి మందిరానికి వెళ్తున్నాను. ఆమేన్. దట్ విల్ బి యువర్ ఫస్ట్ పాయింట్. ఆమేన్. నువ్వు ఎదగతావు. నువ్వు మందిరంకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎదిగింప చేస్తాడు. యూ విల్ గ్రో ఫర్ షూర్. బికాస్ ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఈజ్ హియర్. జీవ జల నదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆమేన్. ప్లీజ్ అందరూ చూడండి, ఒక టెంపుల్కి వెళ్ళినా కూడా భక్తులు ఆశతో వెళ్తారు. ఈరోజు నేను ఎగ్జామ్స్ నేను మొక్కుంటాను, ఈరోజు మా పెళ్లి రోజు నేను మొక్కుంటాను, ఈరోజు నాకు అది కావాలి ఇది కావాలి మొక్కుంటున్నారు. బట్ వేర్ యాజ్ క్రిస్టియన్స్, వేర్ యాజ్ బిలీవర్స్, నా దేవుని బిడ్డలందరూ కూడా ఏమీ ఆశించట్లేదు దేవుడి దగ్గర నుంచి, ఏమీ కోరుకోవట్లేదు మీరు దేవుడి దగ్గర నుంచి. వై? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ పీపుల్? ప్రపంచములో ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి జీవాహారం దేవుడు మనకు దాచిపెట్టాడు. ఆమేన్. దాన్ని మనం తినాలి. దిస్ ఈజ్ ఎ రా మెటీరియల్. బైబుల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ రా మెటీరియల్. యూ గో టు మటన్ అండ్ చికెన్ షాప్ టు బై వాట్? ఎ రా మెటీరియల్. మాంసం కొనుక్కోవడానికి వెళ్తావు నువ్వు. బైబిల్లో వాక్యం కూడా మాంసం లాంటిదే. నువ్వు అలా తినలేవు. ఎడకొస్తే నీకు వండి పెడతారు. సేవకుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? వండి నీకు అర్థమయ్యే భాషలో చెప్పినప్పుడు నీకు అర్థమయ్యే రీతిలో ఆ వాక్యం నీకు అర్థమవుతుంది, నీకు వంట పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దట్స్ వై చాలా మంది రోజు బైబిల్ చదువుతారు, మీకు చాలా వరకు అర్థం కాదు. కొంతవరకు అర్థమవుతుంది మీరు బైబిల్ చదివితే, కానీ కొంతవరకు మీకు బైబిల్ చదివితే అర్థం కాదు. ఏంటిది, ఏం అర్థం కావట్లేదే అంటే దట్స్ ఎ రా మెటీరియల్. తొందరగా అర్థం కాదు. అది పచ్చి మాంసం, అంత తొందరగా అర్థం కాదు అది. ఈరోజు మీరు గమనించాలి. ఎందుకు ఆ దైవజనుడు, ఆ సేవకుడు, నీ ప్రవర్తనను మందిరముకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకో. ఏ ఉద్దేశముతో, ఏ ఆలోచనతో, ఏ మైండ్ సెట్తో నువ్వు మందిరానికి వెళ్తున్నావు? ఎలా వెళ్ళాలి తెలుసా? విత్ హై ఎక్స్పెక్టేషన్స్తో మందిరానికి రావాలి. ఆమేన్. సో గాడ్ టోల్డ్ మీ హౌ యువర్ పీపుల్ ఆర్ కమింగ్ టు చర్చ్. Tell them this sermon. ఈ వాక్యాన్ని చెప్పు వాళ్ళకి అంటున్నాడు. ఓకే, I'll tell Father, I'll tell. After this message, your next service will be next level. Amen. 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 అసలు నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావు అంటే నువ్వు ఎదగడానికి, నీ కుటుంబం ఎదగడానికి, నీ అంతరంగ పురుషుడు ఎదగడానికి నువ్వు మందిరానికి వస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు దేవుడు నువ్వు ఎదగకపోతే ఆయన చాలా బాధపడతాడు. నువ్వు దీవించకపోతే ఆయన చాలా బాధపడతాడు. నువ్వు ఆశీర్వదించబడకపోతే ఆయన చాలా బాధపడతాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మందిరానికి వచ్చేటప్పుడు నేను ఎదగడానికి వెళ్తున్నాను, నేను బలపడడానికి వెళ్తున్నాను, నేను ఆశీర్వదించబడడానికి వెళ్తున్నాను, నేను బ్లెస్ అవ్వడానికి వెళ్తున్నాను అని నువ్వు పలికి దేవుని మందిరానికి రావాలి. ఆమేన్. 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 సో ఈరోజు మీ ఆలోచన విధానం మారిపోవును గాక. చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, ఏదో చెప్తున్నాడు, ఈ లోపల మనం 1 గంట స్లీప్ వేసి సరిపోద్ది అనుకుంటారు. ఏమంటావు గ్లోరీ? 1 గంట స్లీప్ వేసేస్తాం, ఆడుకుందాం, ఆమెనని చెప్పిన తర్వాత లేపండి అంటారు. మమ్మీ డాడీతో ఏదో పోవాలి, రావాలి, వినాలి, వెళ్ళిపోవాలి ఆ ఆలోచన కలిగి ఉంటారు. యవనస్తులు ఒక ఆలోచన కలిగి ఉంటారు.
పెద్దవాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు, ముసలి వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఏం తెలుసా? తొందరగా భోగించిన ఒకటి అయిపోయిందని. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. అండ్ హూ విల్ హ్యావ్ ద రైట్ మైండ్ సెట్? ఎవరికి రైట్ మైండ్ సెట్ ఉంటుంది? నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ వీక్. ఎలా వచ్చారు మందిరానికి అని అడుగుతాను నేను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఆశ కలిగి కానీ దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు ఏమీ పొందుకోలేవు. అన్నీ ఉన్నా కూడా, ఇక్కడ ఈ మందిరములో అన్నీ ఉన్నా కూడా నువ్వు ఆశ కలిగి రాకపోతే నువ్వు, దేవుడు నీకు ఏమి ఇవ్వలేడు. అన్నీ అందుబాటులో ఉన్నా కూడా. సో నువ్వు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పణల కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం అనేక రకాలుగా అనేక ప్రాంతాలకి మనము నీట్గా వెళ్తున్నాం, జాగ్రత్తగా వెళ్తున్నాం, ప్లాన్డ్గా వెళ్తున్నాం, సిస్టమాటిక్గా వెళ్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్, బాధతో వస్తున్నాం, వేదనతో వస్తున్నాం, దుఃఖముతో వస్తున్నాం. అలా రాకు. దాన్ని ఆపేసి నువ్వు కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేయి. ఎక్స్పెక్టేషన్స్తో రావాలి. ఆమెన్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు నన్ను బలపరుస్తాడు. ఆమెన్. ఈరోజు దేవుడు నన్ను దీవిస్తాడు. ఆమెన్. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఈరోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడతాడు. ఆమెన్. ఈరోజు దేవుడు నన్ను నూతన బలముతో నింపుతాడు. ఆమెన్. యా, యు నీడ్ టు స్పీక్ లైక్ దట్. సెల్ఫ్ డిక్లరేషన్స్ నువ్వు పలకాల. ఆమెన్. ప్రపంచంలో అతి ఘోర శాపం ఏం తెలుసా? మౌనంగా ఉండడం. ఏంటది? బాగున్నావు అంటే, పోయావా అంటే, ఏంట్రా ఇది, స్పందించవా? ప్రపంచంలో యాక్టర్స్ మొత్తం అందరు చర్చిలోనే ఉంటారు, బయట బాగానే ఉంటారు. మళ్ళీ స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో. చర్చికి వచ్చే లోపల బుద్ధి బాలుడు, బుద్ధి పాప, బుద్ధి బాబు, బుద్ధి పాపలాగా నీట్గా. నేను 10 అడిగితే ఒకటి దానికే జవాబు చెప్తారు. నన్ను తిన్నావా, ఉన్నావా, పోయావా, లేచావా, ఉన్నావా, పనుకున్నావా, అంతే. అబ్బా, ఈ శవం లేచిందిరా అనుకుంటాను నేను. ఈ శవము లేచి, అరే ఏం నేర్చుకుంటున్నావు మందిరానికి వచ్చి? అసలు ఏం చూస్తున్నావు ఆల్టర్ మీద? నువ్వు దేవుడిని సన్నిధిని ఏం అనుభవిస్తున్నావు? ఆయన సిలువ మీద వేలాడుతూ చనిపోతుంటే ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. దేవుడికి నరులకు ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? చించిపడేశాడు. He teared into pieces. What you are coming for? If you are not learning anything, please stop coming to church. నీకు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, నీవు దేవునికి మందిరానికి వస్తున్నావా? నీకు అసలు దేవుని మందిరంలో ఏం లాభం లేదా? అసలు మందిరానికి వచ్చి నష్టపోతున్నావా? మందిరంలో నువ్వు ఏం నేర్చుకోలేకపోతున్నావా? మందిరం అసలు నీకేం ఇవ్వట్లేదా? మందిరంలో అసలు నువ్వు ఏది నీకు ఎక్కట్లేదా? యూ కెన్ గో టు ఫిలిం హ్యాపీలీ. యూ కెన్ లెర్న్ సమ్ నాన్ సెన్స్ దేర్. You are coming to church to learn something. When you come to church, you learn humility. When you come to church, when you come to the house of God, you can learn humility. తగ్గింపు నేర్చుకోగలవు నువ్వు. ఆమెన్, హల్లెలూయా. సో నీకు దేవుడు గొప్పవి నేర్పిస్తాడు. చెప్పండి, యేసు నామములో. తండ్రి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కొంచెం గట్టిగా చెప్పండి, యేసు నామములో నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ సన్నిధిలో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దావీదు రేయింబగళ్ళు దివారాత్రులు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని దావీదు ఎదురు చూస్తున్నాడు. David is waiting for the voice of the Lord when he will talk to me. నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడతాడని. గుడ్, యు ఆర్ కమింగ్ టు చర్చ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. బట్ హౌ యు ఆర్ స్టార్టింగ్? నీ మైండ్ ఎలా స్టార్ట్ అయింది? నీ ఆలోచన విధానం ఎలా స్టార్ట్ అయింది? నిన్న రాత్రి ఏమై ఉన్నావు? నిన్న రాత్రి ఇంట్లో ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది? ఈరోజు నువ్వు చర్చికి ఎలా బయలుదేరావు? ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. డెవిల్ కమ్స్ టు స్టీల్ యువర్ జాయ్. Devil comes to steal your expectations. సడన్గా శనివారం రాత్రి గొడవలు పెడుతుంది.
సడన్గా ఆదివారం పొద్దున గొడవలు పెడుతుంది. నీ మైండ్ మొత్తం ఆబ్సెంట్ అయిపోతుంది. తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ మంత్రాలు చదువుకుంటూ చర్చకొస్తావు. ఎక్కడో ఉంటావు. ఆమెనంటే అంటావు. అయిపోయిందా అంటే అయిపోయింది. బయలుదేరమంటే పాస్టర్ గారు బయలుదేరి. ఏస్తున్నాం ప్రభా, బిడ్డలను ఆశీర్వదించు ప్రభా, బాలాపరచు ప్రభా, తొందరగా చేరాను అయినా పోతాను. సెకండ్ హాఫ్ ఉంది గొడవకి. సెకండ్ హాఫ్ గొడవ పొద్దున్న హాఫ్ అయిపోయింది. ఇప్పుడు చర్చికి వచ్చి పాస్టర్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సెకండ్ హాఫ్ మళ్ళీ వేసుకుంటారు ఇంటికి వెళ్ళి. బీ కేర్ఫుల్, ద డీమన్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యూ. బీ కేర్ఫుల్. ఆ దెయ్యాలను యేసునామములో వెళ్ళగొట్టండి. అసలు క్రైస్తవులు దేవుని బిడ్డల్లో ఇంట్లో గొడవలేని వినబడేది. ఆమేన్. అపవాది నోరు మోగబోవును గాక. హల్లెలూయా. సో మనం వారం అంతా కష్టపడేది ఎందుకు తెలుసా? ఆదివారం మందిరానికి రావడానికి. ఈ 7 రోజులు కష్టపడేది దేనికి తెలుసా? దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి. 7 రోజులు 6 రోజులు కష్టపడేది దేనికి తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఆనందించడానికి. ఆమేన్. టు రిసీవ్ జాయ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, టు రిసీవ్ హీలింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, టు రిసీవ్ ద ప్రామిస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. చెప్పలేం, దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కటి మాట్లాడతాడు. బికాజ్ యూ స్టార్టెడ్ యువర్ డే విత్ ఎ డిఫరెంట్ మైండ్. You started your day with what fightings, you started your day with what emptiness. మార్నింగ్ లేసి ప్రభా మందిరానికి వెళ్తున్నా, ప్రభా నాతో మాట్లాడు ప్రభా, ప్లీజ్ ప్రభా. కోరుకోవాలి నువ్వు. I will call you by name and I will prophesy on your name. నిన్ను పేరు పెట్టి పిలుస్తాను, నీ మీద ప్రవచిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. పాపం ఒక అట్లే ఆదివారం అయిపోయి 2 రోజుల తర్వాత ఫోన్ చేసింది. ఏమైందమ్మా అంటే బాగలేదన్నా అంటే, అవునా మరి చర్చిలో మరి నేను ఉన్నాను కదా, ఎక్కడికి పోయావు నువ్వు అంటే, చాలా బిజీగా ఉన్నారన్నా, మీరు అందరికీ ప్రార్థనలు చేస్తా చాలా బిజీగా ఉన్నారన్నా, అందుకనే నేను అడగలేదు. నేను అన్నాను, నేను వచ్చేదే విశ్వాసుల కోసం, నేను వచ్చేదే మీకోసం, మిమ్మల్ని స్వస్థపరచడానికి, మిమ్మల్ని ముట్టడానికి, మీ జీవితాలు బాగు చేయడానికి. సో యూ నీడ్ టు కమ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. దురాత్మలు ఆపరేట్ చేస్తాయి మీలో, మీకు తెలియదు. మల్టిపుల్ అమౌంట్ ఆఫ్ డీమన్స్ విల్ కమ్ అండ్ స్టక్ యువర్ మైండ్. ఆపేస్తాయి చెవులు వినకుండా. ఏం చెప్పానంటే, ఏమో తెలీదు, మైండ్ పనిచేయలే, మైండ్ దొబ్బింది. You need to know that you came to a holy place. ఒక పరిశుద్ధమైనటువంటి సన్నిధికి నువ్వు వచ్చేవని నువ్వు గ్రహించాలి. And I feel it's a holy place. Amen. Amen. It's a holy place. ఇది పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు నీ మొర ఆలకించే స్థలం, దేవుడు నీతో సూటిగా రూఢిగా మాట్లాడే స్థలం ఇది. You should come with expectations. ఎవరు చెప్పరు నీకు. స్నానం చేస్తావు, తయారవుతావు, బట్టలు వేసుకుంటావు, తలదూకుంటావు, జడేసుకుంటావు, పౌడర్ పూసుకుంటావు, అన్నీ చేసుకుంటూ నీట్గా వస్తావు. కానీ మైండ్, స్పిరిట్, హార్ట్ రెడీ లేదు. అవి పోయి నీ గాలికెట్టో, అవి ఎక్కడో పెట్టేసి మనం ఎక్కడికో నడుచుకుంటూ పోతున్నాం. అవి ఎక్కడికి పోయినా వెళ్ళి తీసుకొని రండి, పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్. ఆమేన్. తన మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. హౌ యు ఆర్ గోయింగ్ టు చర్చ్. ఆర్ యు గోయింగ్ విత్ జాయ్? ఆర్ యు గోయింగ్ విత్ సాడ్నెస్? ఆర్ యు గోయింగ్ విత్ డౌట్? దెన్ ఆర్ యు గోయింగ్ విత్ డీమన్స్? అండ్ ఆర్ యు గోయింగ్ విత్ సిక్నెస్? చీకటితో, వేదనతో, దురాత్మలతో, పోరాటాలతో వెళ్తున్నావా మందిరానికి? And God is teaching you something. Go with expectation. Amen. Expectation brings manifestation. Hallelujah. ఆశ కలిగిన ప్రాణాన్ని యెహోవా తృప్తిపరుస్తాడని లేఖనములు సెలవిస్తున్నాయి. ఆమేన్. Let's go to Hebrews 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు
ప్రేమ చూపుటకును సత్య కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతుము. ఆమేన్. ఎస్, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనము మొప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకొందుము. ఆమేన్. సో మనము సమాజముగా ఎప్పుడు కూడుకుంటామంటే ఆయన విశ్రాంతి దినం రోజు మనం కూడుకుంటాం. సో when we gather, the Holy Spirit will come. ఆమేన్. చూడండి, ఏమనుకుంటున్నారా నన్ను బయట అని అడుగుతున్నాడు యేసు ప్రభు. అయ్యా, నిన్ను ఏలియా అని కొందరు, యోహాన్ అని కొందరు రకరకాలుగా పలుకుతున్నప్పుడు పేతురుని అడిగాడు, రే పేతురు, నన్ను ఏమనుకుంటున్నారు బయట అంటే పేతురున్నాడు, నువ్వు మెస్సయ్యవయ్యా అన్నాడు. వావ్! ఇంతమందిని అడిగాడు, ఈయన కూడా అడిగాడు. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? పేతురు, అయితే నువ్వు బండవి, నీ మీద సంఘాన్ని కడతానన్నాడు. ఆమేన్, ఆమేన్. When you believe God as a Messiah, when you believe Jesus as a Savior, the Lord will rise up a church on you. నీ మీద దేవుడు ఒక సంఘాన్ని కడతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మితే, నిన్ను దీవిస్తాడని నువ్వు నమ్మితే, నిన్ను ఆశీర్వదిస్తాడని నమ్మితే, నిన్ను బాగు చేస్తాడని నమ్మితే, నిన్ను దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని నువ్వు దేవుని నమ్మితే నీ మీద ఒక సంఘాన్ని దేవుడు కడతాడు. ఆమేన్. And you will become a church. The body of Christ is a church. ఆమేన్. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. You are coming to church, don't forget that you are a church. మీరు దేవుని సంఘానికి వస్తున్నారు, గుడ్, మంచిదే. మర్చిపోకండి, you are a church. You are a church. నువ్వు దేవుని సంఘానివి. The body of Christ is a church. దేవుని యొక్క శరీరము, ఈ సంఘము దేవుని ఆలయమై ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవుని ఆలయం ఎలా ఉండాలి? శుభ్రంగా, నీట్గా, పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, మంచిగా, ప్రార్థనలతో, ధూపముతో, స్తుతి అర్పణలతో, అన్నిటితో మందిరము నిండి ఉండాలి. Church should be filled with more fragrance. Hey, church should be filled with more fragrance of joy, of peace, of glory, of light. ఇటువంటి ఫ్రాగ్నెన్స్ తో చర్చ్ నిండి ఉండాలి. సో యేసు ప్రభు మొట్టమొదటిగా సంఘాన్ని ప్రారంభించింది అక్కడే. పేతురు, నువ్వు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు. కింద యేసు ప్రభు ఉన్నాడు, పైన పేతురున్నాడు, ఆ పైన సంఘాన్ని కట్టాడు. ఆమేన్. యేసు ప్రభు మన తలై ఉన్నాడు, ఆయన శరీరము మనమే, మనము కూడా సంఘమై ఉన్నాం. ఆమేన్. యు నీడ్ టు రిమెంబర్ దట్ యు ఆర్ ఏ చర్చ్. హల్లెలూయా. యు ఆర్ ఏ చర్చ్. ఆమేన్. నువ్వు చర్చ్కి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ అయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చర్చ్కి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ అయినప్పుడు నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మన జీవితము మన ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవునికి నచ్చినట్టు మన జీవితాన్ని మనము జీవించాలి. ఆమేన్. we need to make him happy every day. మనం ప్రతిరోజు దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? సంతోషపరచాలి. ప్రతిరోజు వీలైతే మనం కూడుకోవాలి. సమాజముగా కూడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండాలి. సమాజముగా కూడుకొని దేవుణ్ణి గణపరుస్తుండాలి. సమాజముగా కూడుకొని దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. సమాజముగా కూడుకొని ఉన్నప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, భీకరమైన శూర కార్యములు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా యు నీడ్ టు కమ్ విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్. ఒక ఎక్స్పెక్టేషన్స్తో సంఘానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించిగా గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని పంపిస్తాడు. ఆమేన్. నేను రూఢిగా నమ్ముతాను, ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. అది ఎక్కడ తెలుసుకుంటావు తెలుసా? ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. మోస్ట్ బ్లెస్డ్ ప్లేస్ ఇన్ దిస్ ప్లానెట్,
ఈ భూమి మీద ఏది పరిశుద్ధమైనదంటే దేవుని ఆలయమే. మోస్ట్ హోలీ ప్లేస్ దేవుని ఆలయమే. మోస్ట్ అనాయింటెడ్ ప్లేస్ దేవుని ఆలయమే. మోస్ట్ క్వాలిఫైడ్ ప్లేస్ దేవుని ఆలయమే. అటువంటి ఆలయానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? ఎక్స్పెక్టేషన్స్తో రావాలి. అన్ని చోట్లకి ఒక్కొక్క చోటకి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్తో పోతావు. మందిరానికి వచ్చేటప్పుడు బయట సమాజంలో ఎన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ మందిరం మీద పెట్టి రా, బయలుదేరి దేవుడు అన్ని ఏరియాలో నేను తృప్తిపరుస్తాడు. ఆమేన్. God will make you happy in every area in Jesus mighty name. Amen. God will bless you in every area in Jesus mighty name. Amen. God will heal you in every area in Jesus mighty name. Amen. Hallelujah. దేవుడు అన్ని చోట్ల మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? తృప్తిపరుస్తాడు. హాస్పిటల్కి వెళ్తావు, డబ్బులు కడతావు, స్వస్థత సరిగా రాదు. అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, సంతోషం కోరుకుంటావు, ఆనందాన్ని కోరుకుంటావు, అన్ని తాత్కాలికమైనవే. When you come to the presence of God, you will have an eternal joy. You will have an eternal solution. You will have eternal blessings. Amen. Amen. This is a powerful institution in the planet designed by God. Amen. Church is a powerful institution designed by God. మనమందరం ఒక్క దగ్గర ఉండాలని ఆయన ఈ స్థలాన్ని, సంఘాన్ని డిజైన్ చేశాడు. ఇంకెప్పుడైనా కలుసుకోగలమా? మనం కలుసుకోలేం. ఇంత సంతోషంగా ఉండగలమా? ఉండలేం. ఇంత గొప్పగా పాడగలమా? పాడలేం. ఇంత గొప్పగా ఆరాధించగలమా? ఆరాధించలేం. ఇంత గొప్పగా దేవుణ్ణి మహిమపరచగలమా? మహిమపరచలేం. Yeah, we can't do that, we can't do that, we can't do that. Only church. Even I should come with an expectation. నేను ఎక్స్పెక్టేషన్స్తో వస్తాను. ప్రభువా, అనేకుల్ని స్వస్థపరచాలి, అనేకుల్ని విడిపించాలి, అనేకుల్ని దీవించాలి, అనేకుల్ని ఆశీర్వదించాలి, వచ్చిన వారందరినీ తృప్తిపరచాలి. వారికి ఏ రోగంతో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళకూడదు ప్రభువా. అండ్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ డే నైట్. ఐ ఎక్స్పెక్ట్ దిస్ ఎవ్రీ డే నైట్. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, యూ విల్ నో ద కల్చర్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో పరలోకము యొక్క కల్చర్ నీకు అర్థమవుతుంది. పరలోకంలో ఏముంటుంది? సింగింగ్, వర్షిపింగ్, ప్రైజింగ్ గాడ్, అండ్ యూ విల్ లెర్న్ దట్ కల్చర్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్. ఐ విల్ కమ్ టు నో ద కల్చర్ ఆఫ్ హెవెన్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నేను దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే పరలోకంలో ఉన్న కల్చర్ నేను తెలుసుకోవడానికి. డోంట్ ఫర్గెట్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోకండి. అపవాది ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? మొత్తం మర్చిపోవడం. అటువంటి భయంకరమైన చెత్త గిఫ్ట్ ఇస్తాడు మనకు. మొత్తం మర్చిపో, పాస్టర్ గారు చెప్పిన మొత్తం మర్చిపో, మొత్తం తుడిచేయి, మొత్తం క్లీన్ చేసేయి, మొత్తం ఎరేజ్ చేసేయి, మొత్తం తుడిచిపడేసేయి, మొత్తం తీసేయి, మొత్తం వాక్యం లేదు, ఏం లేదు, నేను చెప్పింది నువ్వు అంతే. ఆల్వేస్ devil want to poke you with wrong words. అపవాది చీకటితో కూడినటువంటి మాటలతో నిన్ను భయంకరంగా గద్దించి తీర్పులోకి తీసుకొస్తా ఉంటుంది. You always curse yourself. You always judge yourself. That's devil. అబ్రహాము విశ్వాసం పడిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది. వెంటనే దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం ఆ ఇంట్లో నుంచి బయటికి రా అన్నాడు. ఏంటయ్యా అంటే, అవి చూడన్నాడు, నక్షత్రాలు లెక్క పెట్టాను. లెక్క పెట్టలేను ప్రభు అంటే, 100 మంది పిల్లల్ని ఇస్తాను రా అన్నాడు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విశ్వాసం తగ్గిపోతుంది. మళ్ళీ చూశాడు, అరే వీడు విశ్వాసం తగ్గిపోతుంది, అరే అబ్రహాం బయటికి రా అన్నాడు. వచ్చాడు బయటికి ఎర్రటెండలో. ఏంటయ్యా ఇటు వచ్చావంటే, బయటికి రాన్నాడు. వచ్చాడు. అదేంటి రాన్నాడు, ఇసుక అన్నాడు. లెక్క పెట్టన్నాడు. నా వల్ల కాదు ప్రభు అంటే, 100 మంది పిల్లల్ని ఇస్తానన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పెంచేది దేవుడే. ఆమేన్. నీ విశ్వాసం ఈరోజు పెరుగును గాక. ఆమేన్. యు ఆర్ కమింగ్ టు చర్చ్ టు గ్రో యువర్ సెల్ఫ్. నువ్వు ఎదగాలి. పాటలు పాడలేవా? మందిరానికి వచ్చి పాటలు పాడతావు. ప్రార్థన చేయలేవా? మందిరానికి రా, నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు. వాక్యం చదవలేవా? మందిరానికి రా, నువ్వు వాక్యం చదవడం స్టార్ట్ చేస్తావు. దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నావా? మందిరానికి రా, ఏదో ఒక పనిలో దేవుని కొరకు నువ్వు వాడబడతావు. దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ మెనీ వర్క్స్.
And this is an institution designed by God. You will be much satisfied by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గొప్పగా తృప్తిపరుస్తాడు. When you come with an expectation, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మీరే కాదు, ఈ వాక్యం నాకు కూడా. మీరు వచ్చారేమో, నేను కూడా వచ్చే చర్చికి. మీరు ఎట్లా వచ్చారో బండి మీద నేను కూడా అట్లే వచ్చాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనమందరం ఒకటే మైండ్ సెట్తో రావాలి. ఏంటా మైండ్ సెట్ తెలుసా? ఎక్స్పెక్టేషన్ మైండ్ సెట్. When you're coming to church, when you're starting to church, start expectations. Start expectations. Father, talk to me. Lord Jesus, heal me. Lord Jesus, touch me. Lord Jesus, bless me. I am coming to your presence. నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా. నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా, లాస్ట్ వీక్ ఉన్నట్టు ఉంచక నాయన, ఈ వీక్ ఇంకా నన్ను బలపరచు ప్రభా అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను నీ మొరాలకిస్తాడు. నువ్వు మందిరంకి వచ్చే లోపల బాగుపడిపోతావు. And I believe when I worship, the presence of God will come down. Amen. నేను నన్ను నమ్ముతున్నా, మనం ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. Amen. Hallelujah. నేను నమ్ముచున్నా, when I am preaching, the presence of God will flow into your lives. You will be healed. మీరు స్వస్థపడతారు, మీరు విడిపించబడతారు, మీ మైండ్ సెట్లు మారుతాయి, మీ ఆలోచన విధానం మారిపోద్ది, మీ తలంపులు మారిపోతాయి. ఎందుకంటే ఇది వాక్యం. ఆమేన్. I am preaching word, I am not preaching stories. Hallelujah. Yeah, demons will go away. దురాత్మల బయటికి వెళ్ళిపోతాయి. నేను అనుకున్నా, ఓ ప్రభా ఇలా కూడా చేసేవా, సూపర్, వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపోను. చెమటలు పట్టిపోయినాయి అంటే ఆమె వచ్చేటప్పుడు గజ ఉనికిపోయింది. దీని ఆల్రెడీ ఏసీలు ఫ్యాన్లు మొత్తం వేసి పెట్టారు. ఆమె ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదంటే ఆమె పాపం. దేవుడు ఆమెకి స్వస్థతనిచ్చేసాడు ఆయన సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. సో నీకు బాగలేనప్పుడు ఫస్ట్ నేరుగా పొలోమని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తావు. అయ్యారు నా కోసం చర్చ తలుపులు తీండి వస్తున్నానని చెప్పాలి. యు చెప్పి చూడు ఒకసారి, నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో. ఒక ఊరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకు కూడా తెలియదు, వేరే పాస్టర్ గారు పంపించారు. చెప్పాను అనుకుంటా ఒకసారి మీకు, నేను అయినా చెప్తున్నా. రాత్రికి ఇక్కడ పనుకొని నిద్ర చేసి వాళ్ళు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళారు. అన్నీ నార్మల్ రిపోర్ట్లే. ఆమెన్. చూడు, బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, స్పర్శ లేదు. మీకు ఆమెను కూడా గట్టిగా చెప్పట్లేదు. గట్టిగా చెప్పండి. ఇంకా అయ్యా మనకొద్దు ఎన్ని అద్భుతాలు, మనకెందుకు, వాళ్ళకి ఎవరికో జరిగింది, నాకెందుకు సార్. నార్మల్ రిపోర్ట్స్, అన్ని నార్మల్ రిపోర్ట్స్. వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యగారు దేవుని మందిరంలో మేము పనుకున్నాం రాత్రి, దేవుడు మాకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడన్నారు. బా, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. నేను ఏవి ప్రేయర్ కూడా చేయలేదండి. యూ నీడ్ టు నో ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్స్ వాల్యూ. దేవుని సన్నిధి యొక్క వాల్యూ మీకు తెలియాలి. అప్పుడే దానికి వాల్యూ చెల్లిస్తావు నువ్వు. You are not in an ordinary place, my son, my dear daughter. You are not in a normal place, my dear son and my dear daughter. And this is an institute designed by God, and you people are sitting here to receive something what you want. ఎప్పుడు మన పరిస్థితులు మారుతాయి తెలుసా? When your hunger towards God. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు, నీ గడ్డుతనము, నీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు మారుతాయి తెలుసా? When you are hunger towards God. If you are not hunger, I am telling you again, no changes in your life. మీలో మార్పు కలగదు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు తెలుసా? నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, ఒకటే పాట. దేవుని కొరకు నువ్వు దాహం కలిగి ఉండాలి. When you are hunger towards God, దేవాన్ని సేవ చేయాలి, దేవాన్ని కాడి మోయాలి, దేవాన్ని కొరకు పాడాలి, దేవాన్ని కొరకు ఆరాధించాలి, దేవాన్ని నామాన్ని మహిమపరచాలి అని నువ్వు ఎప్పుడైతే దాహం కలిగి ఉంటావో, దేవుడే వచ్చి నీ పరిస్థితిని మారుస్తాడు. ఆమేన్. నేను చెప్పే మాటలు ఎంతమందికి ఎక్కుతున్నాయో నాకైతే తెలియదు, కానీ నా మాటలు సత్యం. God told me, ప్రభా ఎలా వాళ్ళ జీవితాలు మారుతాయి, ఎలా వాళ్ళ పరిస్థితులు మారుతాయి ప్రభా నేను అడుగుతున్నప్పుడు దేవుడు ఒకే ఒక పాయింట్ ఇచ్చాడు. Let's go to Matthew. I'll tell you that. I'll tell you the secret. Matthew 5. Matthew chapter 5 verse number 6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారు తృప్తిపరచబడుదురు. Wow, let me read it in English.
Blessed are thy which do hunger and thirst after righteousness, for they shall be filled. వావ్! మనము నీతి నిమిత్తమై ఆకలిని దాహాన్ని కలిగి ఉండాలి. మీరు ఏదో ఉద్యోగాలకు పోతూ వ్యాపారాలు చేసుకుంటూ ఏదో కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో మెల్లగా మీ ఫ్యామిలీని ముందుకు అట్లా 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 అయ్యా నా కొరకు, నా పిల్లల కొరకు, నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. గుడ్ ప్రేయర్ పాయింట్. ప్రతి పాస్టర్ దగ్గరికి వచ్చే వండర్ఫుల్ ప్రేయర్ పాయింట్ ఏంటి? మా కొరకు, మా పిల్లల కొరకు, మా తాగుబోతు ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఓ వాట్ ఎక్సలెంట్ ప్రేయర్ పాయింట్. అద్రిపోయే ప్రేయర్ పాయింట్ అసలు. అది పిచ్చెక్కి పద్ధతి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎవరైతే దాహం కొని వస్తారో, దాహంతో వస్తారో, నేను వచ్చేటప్పుడు ఒక 4 ఆత్మలు తీసుకోపోవాలి, నేను పోయేటప్పుడు ఒక 10 ఆత్మలు తీసుకోపోవాలి ప్రభా, అటువంటి దాహం నాకు ఈ ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దాహం కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. When your change is based on your hunger. నీలో మార్పు దేని మీద ఆధారపడుతుంది తెలుసా? నీ దాహం మీద ఆధారపడుతుంది. నీ దాహం మీద. ఒకప్పుడు నీకు దాహం ఉందేమో, ఈ మధ్యకాలం తగ్గిపోయిందా? పెంచు మళ్ళీ యేసునామములో. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి అపవాది మీ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా మందిరానికి తీసుకొచ్చే ప్రతి దెయ్యము బయటికి వెళ్ళిపోవును గాక. ఇదిగో మందిరముకి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూచుకొనును గాక. నువ్వు మందిరముకి వెళ్ళేటప్పుడు ఆశ కలిగి నువ్వు బయలుదేరును గాక. యా, దయచేసి ఆశతో రండి, దయచేసి నమ్మకంతో రండి, దయచేసి దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మిరండి. నువ్వు మందిరానికన్నా హాస్పిటల్కి చాలా ధైర్యంగా వెళ్తున్నావు. ఐఎమ్ వెరీ సాడ్ ఫర్ దట్. నేను చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి నెక్స్ట్ థాట్ లేకుండా వెళ్ళిపోతారు మీరు, కానీ మందిరానికి బాగలేనప్పుడు ఈరోజు నేను రాలేను పాస్టర్ గారు, చాలా నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది పాస్టర్ గారు అంటే నీకు తెలియదా మందిరంకి వస్తే స్వస్థపడతావని? No, you don't know. You don't know. You don't know the revelation. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటున్నావు, దేవుని మహిమను పొందుకుంటున్నావు, ఆయన కృపను పొందుకుంటున్నావు. ఆయన నీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీ డ్రెస్ అపీరియన్స్ని చూడ్డు. నువ్వు వైట్ డ్రెస్ వేసుకొచ్చావా, బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావా, నువ్వు ఏం డ్రెస్ వేసుకొచ్చావో దేవుడు చూడ్డు. నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు దేవుడు చూడ్డు. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు దేవుడు. నీ హృదయం కరెక్ట్గా ఉంటే అద్భుతాలు మామూలుగా జరగవు. నీ హృదయము అనుమానంతో, నీ హృదయము డౌట్తో, నీ హృదయము వేదనతో, నీ హృదయం శోధనతో, నీ హృదయము అపనమ్మకముతో, ఇన్ని రకాల బంకమట్టులు మైండ్లు ఇన్ని రకాలు వేసుకొని ద్విమనస్సులు వేసుకుంటే హౌ గాడ్ విల్ డూ మిరకల్స్. నేనేమంటానంటే ఆ రోజు నువ్వు చర్చికి వచ్చి వేస్ట్ అయిపోతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు చర్చికి వచ్చి వేస్ట్ అయిపోతుంది. గాడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ విత్ హిస్ ప్రెజెన్స్. ఆయన మేఘారూఢుడై దూతల సమూహముతో నీ కొరకు నా కొరకు ఆయన దేవుని సన్నిధికి వస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవా, ఆయన కన్నీటితో నీ పాదాలను నువ్వు కడిగే విధంగా ఉండాలి. ఆయన కన్నీటితో, ఆయన కనపడిన సెకండ్కి నువ్వు ఆయన పాదాలని పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగే విధంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక్కడే దొరుకుతాడు, ఎక్కువ దొరకడు బయట. నీకు బయట దొరకడు, దేవుడు ఇక్కడ దొరుకుతాడు. క్రై అవుట్ అండ్ స్పీక్ అవుట్ అండ్ సింగ్ అవుట్, వర్షిప్ హిమ్, క్రై, వాష్ హిస్ ఫీట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హీ విల్ బ్లెస్ యూ. He'll give you grace after grace, favor after favor. నీ కృప నిన్ను వెంబడిస్తుంది, క్షేమము నిన్ను వెంబడిస్తుంది, దీర్ఘాయువు నిన్ను వెంబడిస్తుంది, సుఖజీవము నిన్ను వెంబడిస్తుంది, మంచి ఉద్యోగాలు నిన్ను వెంబడిస్తాయి, వ్యాపారాలు వెంబడిస్తాయి, నిన్ను నెమ్మది నిన్ను వెంబడిస్తుంది, పీస్ నిన్ను I am telling with agony,
నేను భారంతో చెప్తున్నాను మీ అందరికీ, when you are coming to the house of God, నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో. ఎలా ఉంది నా ప్రవర్తన ఈరోజు? How is my behavior? How is my character? How is my mindset today? Am I possessed with demons, sickness, infirmity, pain, barrenness? Today the Lord will deliver you in every area. Amen. 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 This is a designed place by God. This is an institution designed by God, and we are here to thank God, to grow ourselves, to praise Him, and to receive blessings. Amen. ఆయన ఉచితమైన కృప పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆయన ఉచితమైన రక్షణ పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆయన ఉచితమైనటువంటి ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ మాటలు మీ ప్రాణాత్మ దేహ మూలికలలోకి వెళ్ళి ఈ వాక్యం మీతో మాట్లాడును గాక. ఈ వాక్యం మిమ్మల్ని శుద్ధి చేయును గాక. ఈ వాక్యం మిమ్మల్ని బలపరచును గాక. ఈ వాక్యం మిమ్మల్ని ఎదిగింప చేయును గాక. ఈ వాక్యం మిమ్మల్ని చిగురించును గాక. ఈ వాక్యం మీకు నూతన జీవం ఇచ్చును గాక. ఈ వాక్యం మీకు నూతనమైన నిరీక్షణ మీకు కలుగజేయును గాక. Amen. Amen. I'm believing the Lord will do miracles today. Come with an expectation. నువ్వు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చే లోపల తగ్గిపోవాలి అని అనుకో, తగ్గిపోద్ది. జస్ట్ బిలీవ్ దట్. జస్ట్ బిలీవ్ దట్. ఎన్నో మంది స్త్రీలు, ఎన్నో మంది పురుషులు అయ్యగారి దగ్గరికి వెళ్ళే లోపల నాకు తగ్గిపోవాలి ప్రభు అనుకుంటే టక్కని తగ్గిపోయింది అప్పో నేను చేయనిపోయి ఇంకా ప్రార్థన అంటాను. ఓకే, దట్స్ ఓకే, గో హెడ్ అంట నేను. స్టిల్ యూఆర్ టెస్టింగ్ మై ఫెయిత్, స్టిల్ యూఆర్ టెస్టింగ్ మై అనాయింటింగ్. నా అభిషేకాన్ని పరీక్షించుకు. దేవుని సన్నిధిలో ఉన్నావు, నీకు ఏ అద్భుతమైన జరుగుతుంది. మనీ మిరకల్స్ కెన్ హ్యాపెన్. మనీ మిరకల్స్ కెన్ హ్యాపెన్. ఒకరోజు ఐ థింక్ 2016 or 17 the Lord told me to anoint ATM cards. ATM కార్డ్స్ని అభిషేకించమన్నాడు దేవుడు. చేశాను. అందరికీ పక్క వారం కల్లా డబ్బులు పడ్డాయి. ఐ బ్లెస్డ్ దేర్ ATM కార్డ్స్. దేవుడు చెప్తే చేసేయాలి, లేట్ చేయకూడదు. I prayed for their ATM cards. The Lord has deposited money into their accounts. ఆశ్చర్యపోయాను. ప్రభా చేస్తావా? చేయగలనరా నేను, నువ్వు అడిగితే ఎందుకు చేయను? మనం అడగము. We are not expecting from God. We are not waiting from the Lord. We are waiting from the people. జనాలు ఏమన్నా ఇస్తారు, వాళ్ళు ఏమన్నా ఇస్తారు, వీళ్ళు ఏమన్నా ఇస్తారు, నువ్వు తెగ ఎదురు చూస్తూ ఉన్నాం మనం. No, you need to wait upon the Lord. Amen. ఒకటే గుర్తుపెట్టుకోండి, when you are coming to the house of God, నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్తో రా. ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. ఏం కావాలంటారా ఆమెకి? అన్ని సర్దుతుంది. ఇల్లు కట్టించింది, బెడ్రూమ్ క్రియేట్ చేసింది, ఫ్యాన్ పెట్టింది, అన్నం పెట్టింది. ఏం కావాలరా ఆమె? కోరుకోరా, గెహాజీ ఏం అడుగుపోరా, ఏంట్రా ఆమె పరిస్థితి, ఆమె బాధ ఏంది కనుక్కోరా అన్నాడు. నేరుగా వెళ్ళి, అయ్యా ఆమెకి పిల్లలు లేరు ప్రభువా చాలా సంవత్సరాల నుంచి. అంతేనా? ఓకే రమ్మను. ఆమె ఆశ కలిగి చేసింది దైవజనుడికి. దైవజనుడు నా ఇంటికి వస్తున్నాడు, నా ఆశ అతనికి వినబడుతుంది. పిల్లలు లేరు, ఆమె దగ్గర ఆశీర్వాదం లేదు. అయినా ఆమె దగ్గర ఉన్న ఆశీర్వాదంతో ఆ సేవకుడికి మేడగది కట్టించింది. నువ్వు ఆశపడి దేవుని సన్నిధికి వస్తే నీ కొరకు దేవుడు ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు ముందు ఆ మేడగది నథింగ్ అసలు. ఆమెకి సింపుల్, ఆ పెంట్ హౌస్ నథింగ్. ఓ ₹1,00,000 2,00,000 కట్టేసింది. కానీ ఆమెకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. చాలా బాధేసింది. వెంటనే నెక్స్ట్ ఇయర్ నీ జీవితంలో నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు పో అన్నాడు దేవుడు. ఎలీషా. అద్భుతాలు జరుగుతాయి. ఆమెన్. నువ్వు ఆశపడాలి. ఆమెన్. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు ఆశించనిది వారికి దొరుకును. ఆమెన్. నీతిమంతులు రైట్ ఆశించారు. ఊళ్ళో వాళ్ళది వీళ్ళది ఆశ. వాళ్ళ కారు నాకు కావాలి, వాళ్ళ బండి నాకు కావాలి, వాళ్ళ స్కూటర్ నాకు కావాలి, వాళ్ళ ప్లేట్ నన్ను. నీతిమంతులు అలా ఆలోచించారు. ప్రభా నీ చిత్తమైతే నాకు కూడా ఒకటి ప్రభా, థ్యాంక్స్ ప్రభా, ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్. ఆమెన్. నీతిమంతులు ఆశపడినది వారికి దొరుకును.
ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభా. నా మందిరానికి వచ్చేటప్పుడు నేను స్తుతిస్తానయ్యా. నేను నీ మందిరానికి వచ్చినప్పుడు నేను ఆరాధిస్తాను ప్రభా. నీ మందిరానికి వచ్చినప్పుడు నేను నీ మాట కొరకు ఎదురు చూస్తాను ప్రభా. నీ జవాబు కొరకు ఎదురు చూస్తాను తండ్రి. నీ యొక్క గొప్ప రిజల్ట్ కొరకు నేను ఎదురు చూస్తాను ప్రభా అని నువ్వు ఆశపడాలి. ఆమేన్.